గంగా నది ప్రక్షాళనను మోదీ సర్కార్ గాలికి వదిలేసిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. 11 ఏళ్లుగా నమామి గంగా ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ముంబై ధారావిలో పర్యటించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. లెదర్ కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పీఓకేపై బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు సీఎం ఒమర్. నిజంగా దేశభక్తి ఉంటే చైనా ఆక్రమణలోని భూభాగాన్ని తీసుకురావాలన్నారు కూటమి నేతలు. ఎన్డీఏ సర్కార్ నమామి గంగా పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. గంగామాత తనను పిలిచిందని, గంగా నదిని శుద్ధి చేస్తామన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. 11 ఏళ్లవుతున్నా ఎలాంటి పురోగతి లేదన్నారు. 2026 మార్చి నాటికి 42,500 కోట్ల నిధులు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. కానీ 2024 డిసెంబర్ నాటికి కేవలం 19,271 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో 55% నిధులు ఖర్చు చేయలేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే మోదీకి గంగామాత గుర్తొస్తుందంటూ ట్వీట్ చేశారు ఖర్గే. ముంబైలోని ధారావిలో పర్యటించారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. స్థానిక సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. లెదర్ కార్మికుల ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు రాహుల్ గాంధీ. కొత్త ఐటీ చట్టంతో మన వ్యక్తిగత జీవితంపై నిఘాకు మోదీ సర్కార్ కుట్ర చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాటే. ఐటీ అధికారులు నిశ్శబ్దంగా డేటా చోరీ చేస్తారన్నారు. వారికి ఎలాంటి వారెంట్ నోటీసులు అక్కర్లేదన్నారు. గతంలో పెగాసస్ తో నిఘా పెట్టారని, ఇప్పుడు కొత్త ఐటీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు శ్రీనాటే. The government will very soon have access to our emails, to our social media, to our bank accounts, to our financial transactions, to our trading accounts. Because this is nothing but the government trying to enter into our lives surreptitiously. This is nothing but the government trying to take control through the back door entry. This is nothing but the government trying to make India a surveillance state, and I'm not fine with it. డీలిమిటేషన్ తో పంజాబ్, హర్యానాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ. ప్రస్తుత జనాభా ప్రకారం చేపడితే భారీగా ఎంపీ సీట్లు తగ్గే ఛాన్స్ ఉందన్నారు. ప్రస్తుతం పంజాబ్ లో 13, హర్యానాలో 10 ఎంపీ సీట్లు ఉన్నాయన్నారు. కొత్తగా డీలిమిటేషన్ చేపడితే ఆ సంఖ్య 18కి తగ్గుతుందన్నారు. డీలిమిటేషన్ తో జనాభా నియంత్రణ లేని సెంట్రల్ ఇండియా రాష్ట్రాలకు మాత్రమే లాభమన్నారు. డీలిమిటేషన్ ను పంజాబ్, హర్యానా, హిమాచల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు అంగీకరించడం డౌటేనంటూ ట్వీట్ చేశారు మనీష్ తివారీ. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న కేంద్ర మంత్రి జయశంకర్ వ్యాఖ్యలపై స్పందించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. 10 ఏళ్లుగా పాకిస్తాన్ నియంత్రణలోని కశ్మీర్ తెస్తామంటే ఎవరైనా ఆపారని ప్రశ్నించారు. పీఓకే తేగలిగితే ఆ పని వెంటనే చేయాలని సూచించారు. చైనా అధీనంలోని భూభాగాన్ని కూడా తీసుకురావాలన్నారు ఒమర్ అబ్దుల్లా.